ఇప్పటి వరకు నేను ఆదిశీను నాయకుడు గారి నోటి నుండి సబ్జెక్ట్ వినలేదు ఇప్పటి వరకు. వెములవాడకి ఏం చేద్దామని చెప్పి వినలేదు ఇప్పటి వరకు. మా ఫ్లడ్ ఫ్లో కెనాల్కి నీళ్ళు తీసుకొద్దామని వినలే ఆయన నోట్ల నుండి. పోనీ ఫ్లడ్ ఫ్లో కెనాల్కి రివర్స్ పంపింగ్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తాయన్న సబ్జెక్టు తెలియదు ఆయనకి, నాకు అర్థం కాదు. మొన్న పోయి పాలాభిషేకం చేయించుకున్నాడు మల్కపేట రిజర్వాయర్. ఆ ఊర్లో ఉన్న చిన్న పిల్లాడు చెప్తాడు మల్కపేట రిజర్వాయర్ కాళేశ్వరంలో ఒక భాగం అని చెప్పేసి. ఆయన వచ్చి అటు హరీష్ రావు అని తిడతాడు, ఇటు కాళేశ్వరాన్ని తిడతాడు. సిగ్గని పీదా కొద్దిగన్నా లోపలేం ఉండదా వీళ్ళకి, నాకు అర్థం కాదు. రోజు పొద్దున్న లేచి బూతులు ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్ ఒకటి. ఈయనదో అందగాడు హరీష్ రావు గురించి బాడీ షేమింగ్ చేస్తాడు. అరే మేము అన్నికి రాదా మీ గురించి? అదేనా మీ పద్ధతి? హరీష్ రావు గారి గురించి బాడీ షేమింగ్ చేస్తా ఉన్నాడు ఈ మధ్య ఈయన, ఎప్పుడు చూసినా ఆయన ఆదిశీను. మేము మాత్రం ఎప్పుడైనా మాట్లాడలేదు. దయచేసి ఆదిశీను గారు కానీ ఐలయ్య గారు కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఐలయ్య గారి కాన్స్టిట్యూన్సీలో కూడా మన గంధమల్ల ఎక్కడి నుంచి వస్తా నీళ్ళు? కాళేశ్వరం కాదా? అరే ఇంత బేసిక్స్ తెలియకుండా సరే పార్టీలలో ఉన్నాం, మీ సిద్ధాంతం మీరు చెప్పాలి, కానీ ఎప్పుడు అన్ని తప్పు అని చెప్పి మీ కాన్స్టిట్యూన్సీకి వస్తున్న నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తుంటే కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి ఇంకా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారి మీద అసభ్యంగా మాట్లాడడం ఇది పద్ధతి కాదు. అసలు అసెంబ్లీని మీరు ఎట్లా వాడుకుంటున్నారంటే కేవలం బూతులు మాట్లాడడానికి, అసభ్యంగా మాట్లాడడానికి, వ్యక్తిత్వ హననం చేయడానికే మీరు అసెంబ్లీని వాడుకుంటా ఉన్నారు. మీ అందరికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విషయం చెప్పాలి. మీకు చాలా మంది కాంగ్రెస్ సర్పంచులు చెప్తా ఉన్నారు మా ఎమ్మెల్యేలు ఆడ పాలసీలు చేస్తలేరు సార్, ఇది వచ్చి మీరు మా పనులలో ఏలు పెడతా ఉన్నారు సార్ అని చెప్తా ఉన్నారు. చాలా మంది కాంగ్రెస్ సర్పంచులు బాధపడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళని మీరు పని చేసుకోనిట్లేదు. ప్రతి గ్రామ పంచాయతీకి నాయకుడు ఒక గ్రామ సర్పంచే నిర్ణయం తీసుకోవాలి. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నా, పోయి దాంట్లో ఏలు పెట్టకండి. మీరు చేయాల్సిన పని అసెంబ్లీలో ఎక్కువ ఉంటుంది మీకు. ఇక్కడ అసెంబ్లీలో పని చేయకుండా అక్కడ పోయి ఏలు పెట్టడము, లేకపోతే బూతులు వాడడము మీ హక్కు. మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా వేరే వాళ్ళ పనిలో ఏలు పెట్టుకుంటూ అపోజిషన్ పార్టీ వాళ్ళనేమో అసభ్యంగా మాట్లాడడం.